హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. రీజనింగ్లో భాగంగా ఆల్ఫాబెట్ అనాలజీ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెండవ అక్షర సమూహము మొదటి అక్షర సమూహానికి మరియు నాలుగవ అక్షర సమూహము మూడవ అక్షర సమూహానికి సంబంధించిన విధంగా ఐదవ అక్షర సమూహానికి సంబంధించిన ఎంపికను ఎంచుకోండి. అంటే ఈ రెండింటి మధ్య ఏ విధమైన రిలేషన్ ఉందో అదే రిలేషన్ ఈ రెండింటి మధ్య ఉంటుంది. అలాగే దీనికి ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్కి మధ్యలో ఉంటుంది. ఆ కరెక్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. దానికోసం మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి ఎం యొక్క కోడ్ ఎంత 13, ఈ 5, కే 11, ఎన్ కోడ్ 14, వి 22, పి అనేది ఏంటి మనకి 16. ఓకే, ఒకసారి మనం ఫస్ట్ లెటర్స్ని అబ్జర్వ్ చేసి 13 14 అయింది, అంటే +1 పెరిగింది. అట్లాగే ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేద్దాం. దీని కోడ్ 7, ఇది 20, ఇక్కడ 7 20 అయ్యింది. అంటే మనకి ఇక్కడ 1 పెరిగితే అక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేము. ఒకసారి మనకి ఆల్ఫాబెట్స్లో ఆపోజిట్ లెటర్స్ అని ఉంటాయి. అంటే మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అందులో 2 గ్రూపులుగా డివైడ్ చేసినట్లయితే ఏ నుంచి ఎం వరకు ఒక గ్రూపు, అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు ఒక గ్రూపు. ఆ ఎన్ నుంచి జెడ్ వరకు ఉన్న గ్రూప్ని వీటి కింద రివర్స్లో రాసినట్లయితే వీటిని మనం ఆపోజిట్ లెటర్స్ అంటాం అన్నమాట. ఓకే, అంటే ఏకి జెడ్ ఆపోజిట్ లెటరు, ఎంకి ఎన్ ఆపోజిట్ లెటరు. ఇక్కడ చూడండి ఎం ఎన్ ఉంది. ఓకే, ఇక్కడ జీకి టీ ఆపోజిట్ లెటర్. అట్లాగే జేకి మనకి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఒకవేళ మీకు ఆపోజిట్ లెటర్స్ మీద అవగాహన లేదనుకోండి, ఆ రెండింటి మొత్తం ఎప్పుడు కూడా మనకి 27, ఆ రెండింటి యొక్క కోడ్స్ మొత్తము 27 అవుతుంది. చూడండి 13 + 14 27, 7 + 20 27. ఇక్కడ జే యొక్క కోడ్ ఎంత 10. 10కి ఎంత యాడ్ చేస్తే మనకి 27 అవుతుంది, 17 యాడ్ చేస్తే. కాబట్టి దీంట్లో ఫస్ట్ లెటర్ 17th లెటర్, అదేంటంటే క్యూ అనమాట. క్యూ మనకి థర్డ్ ఆప్షన్లోని ఫోర్త్ ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి డబ్ల్యూ యొక్క కోడ్ ఎంత 23. దానికి ఎంత యాడ్ చేస్తే 27 అవుతుంది? 4 యాడ్ చేస్తే 27 అవుతుంది కదా. ఇందులో ఫోర్త్ లెటర్ ఏంటి డి, అంటే ఈ రెండిట్లో కూడా డి ఉంది. ఇంకా లాస్ట్ లెటర్ హెచ్ యొక్క కోడ్ ఎంత 8. 8కి ఎంత యాడ్ చేస్తే 27 అవుతుంది? 27 నుంచి 8 మైనస్ చేయడమే, 19 వస్తుంది. 19th లెటర్ ఏంటి ఎస్ కదా. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట.